Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో ఆటో వాళ్ళు ఆందోళన సిద్ధమయ్యారు. 16వ తారీఖు బంద్కు కూడా పిలుపునిస్తున్నారు. ఇంతకీ ఆటో వాళ్ళ ఆందోళన కారణం ఏంటి? వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్న కోరికలు ఏంటి? మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఆటో మోటార్స్ ట్రేడ్ యూనియన్ వేముల మారేసి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎందుకు బంద్కు పిలుపునిస్తున్నారు? ఎందుకు ఆందోళన దిగుతున్నారు? ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకు మా తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ తరపున నా పేరు వేముల మారయ్య, ధన్యవాదాలు. ఈ సమస్య చాలా పెద్దది, చిన్నదానిగా చూసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో ప్రీ బస్ అని పెట్టి ఇవాళ అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి 6,50,000 ఆటో కార్మికులను రోడ్డున పడేసింది ఈరోజు. అంటే ప్రీ బస్కి మీరు వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకం అని కాదు, ఇక్కడ అంటే ఒక వర్గానికి మేలు చేసి మరో వర్గం నష్టపోయింది. ఆటో వాళ్ళ సమస్యలు ఇప్పటివి కావు. పెట్రోల్ డీజిల్ సమస్యలు పెరిగినప్పుడు, తర్వాత ఓలా ఊబర్ క్యాబ్లు వచ్చినప్పుడు, మెట్రో వచ్చినప్పుడు, తర్వాత రకరకాలప్పుడు గుర్తురాని ఆందోళనలు. రెండోది, మీరు వచ్చినప్పుడు రిక్షా వాళ్ళలు మాయమైపోయారు. ఒక ఆటో వచ్చినప్పుడు 10 మంది రిక్షా వాళ్ళలు మాయమైపోయారు. వాళ్ళు వచ్చి ఆటోలు బంద్ చేయని ఆందోళన దిగితే మీరు సపోర్ట్ చేస్తారా? రెండోది, ప్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎవరు? 10 రూపాయలు 20 రూపాయలు మిగిలితే బాగుండు అనుకునే వాళ్ళు. ఆటో ఎక్కేది ఎవరు? 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మేము గమ్యాన్ని తొందరగా చేయాలనుకునే వాళ్ళు. ఈ ఫ్యాక్టరీ వేరు, ఆ ఫ్యాక్టరీ వేరు. ఇది ఎక్కే వాళ్ళు వేరు, అది ఎక్కే వాళ్ళు వేరు. దానివల్ల మీ డిమాండ్ ఎట్ట తగ్గింది? వేరు కాదండి. ఇప్పుడు మీరు దీంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, దీనికి మీరు వ్యతిరేకమా అంటారు, ఎక్కేవాళ్ళు సాధారణ వ్యక్తులైనా అంటారు, ఎక్కుతురు అంటారు. గతంలో ఈ సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటారు. ఈ మూడింటికి సమాధానం ఏంటంటే, గతంలో ఉన్న సమస్యలన్నీ అవి దినసరి సమస్యలు అంటారు. అంటే నేను రన్నింగ్లో పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఆ పూటకు దాని నిరసన చెప్తాం. అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, అప్పుడున్న పరిస్థితికి కొంత నిరసన చెప్తాం. కానీ ఇది జీవన మరణ సమస్య. ఇప్పుడు సమస్య కాదా? స్టేట్ ట్యాక్స్ ధర్నా చేశారా? దాని మీద మీరు చూసుకోండి. మేము 714 జీవో తీసుకొచ్చినప్పుడు కానీ ఇప్పుడు మీ ఛానల్కి వచ్చే ముందు కూడా నేను ఇప్పుడు ఇలా కార్మిక సంఘాల మీటింగ్లకెళ్ళి వచ్చిన సందర్భాల నుండి దాని మీద కూడా రోడ్ సేఫ్టీ బిల్లు మీద భారీ ఎత్తున ఆందోళన చేసినాం. 2 రోజులు బంద్కి పిలుపునిచ్చినాం, ఆపింది. సేఫ్టీ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం, ఆపింది. కాకపోతే జనాలకి ఇది అప్పుడు అర్థం కాలే పూర్తి స్థాయిలో. ఇప్పుడు పూర్తి స్థాయిలో జనం రోడెక్కేసరికి ఎప్పుడు జరిగింది ఏదో జరుగుతుంది అనేది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు మీరు అనేది కొంత జనాల్లో ఒక కన్ఫ్యూజన్. ఇంకో విషయం చెప్తున్నానండి, టీఎస్ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. డైరెక్ట్గా ప్రభుత్వ రంగం కాకపోయినా ఎయిడెడ్ సంస్థ, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థ. సహజంగా పబ్లిక్ ఉండేది ఏంటంటే, ప్రభుత్వానికి ఉండేది జనాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మలిచాలి, అంతే కదా. ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత అదే కదా. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని, ప్రైవేట్ వెహికల్స్ని రోడ్డు మీద తగ్గించాలి, ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ వైపు జనాన్ని మలిచాలి. ఇది ప్రభుత్వ కాన్సెప్ట్. దానికోసం ఉచిత రవాణా ఇవ్వాలనేటువంటిది ప్రజల నుంచి ఎప్పటి నుంచో చాలామంది మేధావుల నుంచి వస్తున్న డిమాండ్. ఆ డిమాండ్ మీరు తప్పుపట్టడం ఏంటి? మీకు ఇక్కడ ప్రశ్న చెప్తా, జవాబు చెప్తా. చెప్పండి. ఇలా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పని చేసింది. ఇలా యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ పేరుతోటి రోడ్లు వేస్తున్నాం, కొంత ఆటోలు ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుమతి ఆటోలకు సంవత్సరం అంతా ధర్నాలు, రస్తారోకోలు, అందులో నేను భాగస్వామైన మా యూనియన్ మేము ప్రభుత్వంలో ఉండి అయినాం. ఇది న్యాయమైన పోరాటం వాళ్ళు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఏదైతే జీవిస్తున్నారో పూర్తిగా బంద్ చేసి ఫ్రీ బస్సులు వేయడం వలన వీళ్ళు నష్టపోతుర్రు. కొన్ని వేయండి, కొంత మమ్మల్ని కూడా బతకనియండి అనే నినాదం మీద చేసినాం. పూర్తిగా మీరు బస్సులు వేయడం వలన నిజానికి కూడా అందరూ ఎక్కలేకపోతుర్రు, రద్దు ఎక్కువైంది. మీరు కొంత వేయండి, ఎవరో చేతగాని వాళ్ళు, ముసలోళ్ళు, అలాంటి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కానీ పూర్తిగా బస్సులు వేసి ఇక్కడ మేము 30-40 సంవత్సరాలుగా స్థానికంగా బతున్న మమ్మలను రోడ్డున పోయొద్దని చెప్తే అనేకం కేసులు పెట్టారు ఆ రోజు కూడా. ఇదే బీర్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఇప్పుడు గెలిచినటువంటి బీర్లయ్య గారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అతను మేము కలిసి కూడా ధర్నాలు చేసినాం. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11వ తారీఖు రోజు మేము గుట్ట మీదకి అనుమతిస్తున్నాం అంటారు. ఏ ప్రాతిపదికన? వాళ్ళ జీవనోపాధం పోయిందనే కదా. ఓలా ఊబర్ లేదా ర్యాపిడో వచ్చినప్పుడు వాళ్ళు మీ బిజినెస్ మొత్తం కొల్లగొడుతున్నప్పుడు, అవి ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అవి క్యాబులు వచ్చేసి మీ బిజినెస్ని పొట్టగొడుతున్నప్పుడు, మీ ప్లేస్ను వాళ్ళు ఆక్రమిస్తున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే అవి వచ్చిన తర్వాత చాలా మంది ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయారు. అది నిజం. మీ ఛానల్కి వచ్చా ఇక్కడ టర్నింగ్లో మన ఏదైతే మన పెద్దమ్మ గుడి ఉందో
పెద్దమ్మ గుడి దగ్గర అప్పట్లో ఒక క్యాబ్ వచ్చి 5 రూపాయలకే సర్వీస్ ఇచ్చినాడు. ఆ రోజు మేము ఉద్యమం చేసినాం, చేశారు. అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు కార్మిక మంత్రి ఉండే. మేము అనేక మంది వీళ్ళ క్యాబ్ వాళ్ళను సీజ్ చేయించినాం. లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి నడుతున్నాయిగా. లే ఇక్కడ ఏం జరిగిందంటే అదే ఓలా ఊబర్ సర్వీస్ ఏదైతే యాప్ ఉందో ఆటో వాళ్ళకు కూడా ఇచ్చారు, అందుకని సాటిస్ఫై అయిపోయారు. అంతే కదా. ఇప్పుడు నువ్వు మొత్తానికి నువ్వు వేసుకపోతున్నావు అన్నప్పుడు అదే ఓలా ఊబర్ యాప్ ఆటో వాళ్ళు కూడా బైకులకు కూడా ఇచ్చారండి. బైకులో డిమాండ్ చేస్తే ఇవ్వలే, వాడు బిజినెస్ పెంచుకోవడం కోసం ఇచ్చాడు. ఇప్పటిదాకా నేను ఇంకో ఛానల్ అదే మాట్లాడినా. మీకు ఆటో వాళ్ళు మీరు డిమాండ్ చేసినందుకు ఓలా ఊబర్ ఇవ్వలే, ఇప్పుడు బైకులో డిమాండ్ చేసినందుకు బైకులకి ఇవ్వలే. అతను బిజినెస్ కోసం ఇచ్చిండా, దేనికి ఇచ్చిండా కాదు. సరే, ఇంకొక విషయం చెప్తున్నాను. మరి అదే ఇప్పుడు డీజిల్ రేటు పెరగాల్సింది కానీ డబల్ అయినప్పుడు స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ 2 ఉంటాయి. మీరు స్టేట్ గవర్నమెంట్ కనీసం స్టేట్ ట్యాక్స్ అని ఎందుకు ఎత్తివని అడగలేదు? స్టేట్ ట్యాక్స్ కనుక డీజిల్ మీద ఎత్తేస్తే 1 ఆటో వాళ్ళకి మంచి జరిగింది, 2 రైతుకు మంచి జరిగింది. ఎందుకంటే మీరు పెట్రోల్ వెహికల్స్ కాదు, డీజిల్ వెహికల్స్, మీవి ట్రాక్టర్స్, డీజిల్ వెహికల్స్, మీకు రైతుకు ఉపయోగం జరిగింది. కానీ మీరు ఎప్పుడన్నా దాని మీద గట్టిగా ఫైట్ చేశారా? ఆ జీవనమరణ సమస్య. ఇప్పుడు రేటు వేరు, ఉపాధి వేరు. ఇక్కడ మీరు 2 కోణాలు చూస్తలేరు. ఎందుకు ఆ రేటు తగ్గితే మీకు లాభం పెరిగింది? ఇంకోటి చెప్తా, నిరుద్యోగులు ఉంటారు. అసలే ఉద్యోగం లేని వాళ్ళేమో నాకు ఉద్యోగంగా నా జీవనం కాపాడండి, నాకు ఉద్యోగం ఏం కొట్లాడతాడు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాయనేమో నా పిఆర్సీ పెంచండి, నా శాలరీ పెంచండి, నాకు ఈఎస్ఐ ఇవ్వండి, పిఎఫ్ ఇవ్వండి, నా భద్రత ఇవ్వండి అని చెప్పి కొట్లాడతాడు. ఇక తేడా ఉంది పెట్రోల్ డీజిల్ రేటుకు, దీనికి తేడా. డీజిల్ పెరిగింది, మీ లాభం, సగటు ఆటో డ్రైవర్ లాభం తగ్గింది, అలానే ఎక్కేవాడి ప్రయాణికుడు బడ్డెను పెరిగింది. ఈ 2 జరిగిపోయినాయి. రెండోది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రయాణికుడు పోవటంలో డీజిల్ రేటు పెరగడం కూడా ఒక దేన్ని మేము వదిలిపెట్టలే. ఇదే మీద వచ్చిన బంధుకు ఏదైతే ఒక సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంటే అది వద్దు అని మీరు ఆందోళన చేస్తున్నారో, అది వద్దు. అసలు మీకు బడ్డనిగా మారి మీ జీవితాలను ఆగం చేసిన అనేక సమస్యల మీద వదిలేసి సామాన్యుడు, ఒక చిన్నపాటి మహిళలు ఏదో 10 రూపాయలు 20 రూపాయల టికెట్ కోసం ఆశపడేటువంటి ఒక సగటు మధ్యతరగతి జీవికి ఇస్తున్న స్కీమ్ మీద మీరు పోరాటం చేయడం ఏంటి అని నా ప్రశ్న. మీ ప్రశ్నకు జవాబు మేము అదే కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారు? ఏదైతే ప్రభుత్వం కింది స్థాయి వాళ్లకు న్యాయం చేయాలి, వాళ్ళు ఆర్థికంగా బలపడనీకి ఏదైనా పథకం తెచ్చినప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే నిరుద్యోగులకు, ఏదైతే స్టూడెంట్స్కో, ఏదో ముసలోళ్ళు ఉంటారో, ఏదో వాళ్ళకు అనారోగ్య కారణంగా ఉంటారో అట్లాంటి వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి వాళ్ళకు కార్డు ఇచ్చి వాళ్ళకి పెట్టు. నువ్వు లక్షాధికారి అదే బస్ ఎక్కుతావు, నువ్వు ఏం లేవు అదే బస్ ఎక్కుతారు. పూర్తి 100కి 100 నువ్వు బస్ ఎక్కితే దాని మీద ఆధారపడి విషయం ఏంటంటే ప్రభుత్వం బాధ్యత ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి కోఆపరేట్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయటం. వీరంత వరకు రోడ్డు మీద ప్రైవేట్ వెహికల్స్ ఛాలెంజ్ చేస్తాం. మీ ఛాలెంజ్ ద్వారా ఏమని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ రాజకీయాలు వదిలేయండి, ప్రభుత్వం బాధ్యత చెప్తున్నా. వాళ్ళు నిర్వహించలేకపోతే డిమాండ్ చేయండి. మహిళలకే కాదు, పురుషులకు కూడా డిమాండ్ చేయండి. టికెట్ రేట్ భారీగా తగ్గించమని డిమాండ్ చేయండి. నేను అక్కడికే వస్తున్నా. ఎప్పుడైనా ఓ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అవును, ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు. సరే, ఓకే, చెప్పండి. ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇవాళ ఇంతమంది బతుకులాగా చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. రేపు ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మా ఇష్టం, మేము అట్నే చేసినాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఆటో వాళ్ళకి నేను ఏం చేయను. రేవంత్ రెడ్డి అంటాం కాదు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఏమంటాడు అనేది నేను అడగట్లేదు. మీరుగా మీ ఆటో యూనియన్ నాయకుడిగా మీ ఆటో వాళ్ళ ఆందోళన సంబంధించి మీ న్యాయబద్ధత, మీ చట్టబద్ధత గురించి మీరు సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఏమంటాడు, కేటీఆర్ ఏమంటాడు? రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు, ఇప్పుడు ఏదన్నా కానీ వ్యవస్థకు బాధ్యుడు. రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు, ఈ ప్రజలకు, ఈ రాష్ట్రానికి బాధ్యుడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి. అవును, నేను కూడా ముఖ్యమంత్రి. రేపు కాంగ్రెస్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో నేను ఆటో డ్రైవర్లకు ఏం చేయను, మీరు ఏమన్నా చేసుకోండి, నేను పేద ప్రజల కోసమే పెట్టినా, నేను ఫ్రీ బస్ ఇట్టినే కొనసాగిస్తా, మీకు ఏమి ఇవ్వాలి అనవాలండి. నేను చెప్తున్నా, నేను సగటు ఆటో డ్రైవర్ తరపున డిమాండ్ చేస్తున్నా. నేను సగటు ఆటో డ్రైవర్, మీరన్న సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వండి ఫ్యామిలీ మొత్తం, ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కువ రోడ్డు మీద ఉంటారు. ఇన్సూరెన్స్ పథకం ఇవ్వండి. తర్వాత డీజిల్ రేటు మీద స్టేట్ ట్యాక్స్ ఎత్తేయండి. అది ఎవరు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి డిమాండ్ నేను చేస్తున్నా, స్టేట్ ట్యాక్స్ ఎత్తేయండి. తర్వాత అలాగే పేరుతోటి ప్రీ బస్ స్కీమ్ కి దీనికి ముడి పెట్టొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆందోళన అడుగుతున్నా. మీరు ప్రీ బస్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది జెన్యూనిటీయా కాదు, అది చెప్పండి, నాకు చెప్పండి.
రేవంత్ రెడ్డిని నేను మీ తరపున డిమాండ్ చేస్తా. రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ అనేవాడు కేవలం రోజుకి వచ్చే 3-4 ప్రాబ్లం లేదంటారా? ఏమండి మాకు ఆటో డ్రైవర్ల ప్రాబ్లం కాలేదంటారా? ఏమండి ఇవాళ ఫ్రీ బస్సు పథకం ద్వారా మాకు నష్టం జరగలేదని ఒప్పుకుంటారా? అదే అంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వదిలేసి ఏదో కాదండి పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. ఇందాక చెప్పింది కాదంటారా? మీ ఆటో వాళ్ళ వల్ల రిక్షా వాళ్ళు ఉపాధి పోలేదంటారా? కాదు, మీ ఆటో వాళ్ళ వల్ల రిక్షా వాళ్ళు పోయినాయి. చూపించమంటారా? సార్ రిక్షా పోయి ఆటో వచ్చింది, ఆటో వాడు వ్యాన్ డ్రైవర్ అయ్యిండు, వ్యాన్ డ్రైవర్ బస్ డ్రైవర్ అయ్యిండు, అంతే తప్ప కాదు. ఆటో వాడు ప్రతి ఒక్కడు ఆటో డ్రైవర్ కాలేడు కూడా. రిక్షా డ్రైవర్ ప్రతి ఒక్కడు ఆటో డ్రైవర్ కాలేడు, కొంతమంది అయ్యారు. సార్ రిక్షా ఆత్మహత్య చేసుకోలే, ఆటో వచ్చిందని రిక్షా వాడు ఆత్మహత్య ఇప్పుడు కూడా ఆత్మహత్య అవసరం లేదండి. చాలా సాక్ష్యం ఎవరో కాదు. నిన్న నా బండి ఫైనాన్స్ గుంజుకుపోయాడు, బజాజ్ ఫైనాన్స్, నా ఆటో గుంజుకుపోయాడు ఇక్కడే లగడికపోలే. కేవలం ఫ్రీ బస్ పెట్టడం వల్ల కిరాయి ఇవ్వలేదు, డ్రైవర్ కిరాయి ఇవ్వలేదు, కేవలం ఫ్రీ బస్ పెట్టడం వల్ల. అవును, మరి ఇంకేముంటుంది ఆడ? అంటే కాదండి, కాదు, మీ సమస్యలు వేరు, మీ సమస్యల మీద మీరు పోరాటం చేసుకోండి, మీరు బేరం ఇచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చే ఫ్రీ బస్సును మీరు ప్రశ్నించడం ఏంటి? బేరం లేకుండా చేసాక బేరం ఎత్తుకోవాలి సార్. మీ బేరం కోసం ఒక సగటు జీవి డబ్బులు మిగిల్చడానికి ఉపయోగపడే స్కీమ్ను ఎత్తేమంటారా? అంటే ఆయన రాజకీయ ప్రయోజనం కోసం 6,50,000 మంది ఆటో డ్రైవర్ల ప్రాణాలను బలి తీసుకోమంటారా? ఏది రాజకీయ ప్రయోజనం? ప్రజలకి రాజకీయ ప్రయోజనం కోసమే అదే మహిళలకు అనేక రకాల స్కీములు పెట్టమని వద్దంటున్నాం. పెట్టమనండి, పెట్టండి. మెట్రో బంద్ చేయమనండి, ఇంకా ఆటోలు ఎక్కుతారు. మెట్రో బంద్ చేయమనండి, బంద్ చేయమనండి. మెట్రో వేరు, జనం పెరిగిరు, మెట్రో పెట్టారు. మీరు చేయాల్సిన జనం పెరిగిరు, మెట్రో పెట్టారు. జనం పెరిగి ఆటోలు ఎక్కుతారండి, ఎక్కువ ఆటోలు పెంచుకుంటారు, ఇంకో 10 మంది ఆటో డ్రైవర్లు ఎక్కువ వస్తారు. మన ట్రైన్ లో ఫ్లైట్ బంద్ చేయమంటారా? బంద్ చేయమనండి. ట్రైన్ మీరు అనేది అట్టుంది కాదు, మీరు అనేది అట్టుంది, ఫ్లైట్ బంద్ చేస్తారు. మీరు అనేది అట్టుంది, ఏంది మీరు అనేది అట్టుంది. ఏముంది? అందుకని ఏదో మీ బేరం కోసం ఇది బంద్ చేయమంటే ట్రైన్ డిమాండ్ కోసం ఫ్లైట్ బంద్ చేయండి. మెట్రో స్టేషన్లలో ఆటో వాళ్ళు మీరు అనేది అట్నే గిరాకీ పెరిగింది కాదండి, మాకు షేరింగ్ గిరాకీ పెరిగింది మెట్రో వల్ల, ఉపాధి పోలే కాదు. ప్రభుత్వం చేయగలిగింది ఆటో డ్రైవర్లకి ఏంటి అంటే నేను ఇందాక చెప్పిన ఇన్సూరెన్స్ ఫ్రీకి ఇవ్వటం, ఆటో ట్యాక్స్ ఎత్తేయటం, డీజిల్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఎత్తేయటం, మళ్ళీ పదే చెప్తున్నాను ఈ డిమాండ్. ఇవన్నీ ఆటో డ్రైవర్లకి చేయవలసినవి. రెండోది వాళ్ళకి పింఛన్ సదుపాయం కల్పించడం, ఇలాంటివి జెన్యూనిటీ ప్రభుత్వం ఏం చెయ్యాలో అవన్నీ మీరు ప్రభుత్వాన్ని అడగడం మానేసి ప్రీ బస్ స్కీమ్ ఎత్తేయటం అది ఎట్ట కరెక్ట్? మేమేమనుకున్నాం సార్, సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో మేమేమన్నాం, ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ బోర్డు ఇవ్వండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు 20,000 వస్తుంది, 30,000 వస్తుంది. ఆటో నడిపే వాళ్ళకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్ కర్ అవి నడుము నొప్పులు వచ్చి హాస్పిటల్ ప్రైవేట్ లక్షలు పెట్టలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లు అనారోగ్యానికి గురైనకి మొట్టమొదటి వరుసలో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే 24 hours ఆటోలో కూర్చొని ఎత్తేసి దింపేసి వాళ్ళకి నడుములు, కిడ్నీలు పోతున్నాయి, వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు. రాత్రి బాగా తెల్లసరిగా చనిపోతున్నారు. నాకు రోజు ఫోన్లు వస్తాయి, ఏదో ఒక ఫోన్ వస్తున్నాడు, ఏ జిల్లాకెళ్ళి, ఏ పిల్లకెళ్ళి. ఇప్పుడు చూసారా, ఇది ఇందాక నుంచి నేను డిమాండ్ చేస్తుంది ఇన్సూరెన్స్, కానీ ఇది పెట్టాలి, ఇది మాత్రమే పెట్టాలి. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ప్రభుత్వం అందరికీ ఉచిత రవాణా, అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం బాధ్యత కదా. ఈ బాధ్యతను అడగండి, ఒప్పుకుంటాం. ఈ బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలు రాజకీయ పార్టీ ఏదైనా ఉండని ప్రజలకు మేలేం చేస్తారని నమ్ముతారు. ప్రజలకు మేలేం చేస్తారన్నప్పుడు ఉచిత విద్య పెట్టండి, ఉచితంగా హాస్పిటల్ పెట్టండి, ఇటువంటి బెటరు. ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ఇటువంటి బెటరు. మొత్తం ఇండియాలో మనం డిమాండ్ చేయాల్సింది సామాన్యుల తరపున, నేను చెప్పేది వినండి ఫస్ట్. నేను సామాన్యుల తరపున ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించేసి వీలైనంత వరకు ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్, వీలైనంత వరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ని పెంచి అది కూడా ఉచిత రవాణా ఇవ్వగలిగితే అది ప్రజలకు, సామాన్యులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఎంత ఫ్రీగా ఇచ్చినా సరే బస్సులు ఎక్కే వాళ్ళు కామన్, లో మిడిల్ క్లాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కార్మిక నాయకునిగా చెప్తున్నా, ఒక కంపెనీ సడన్ లాస్ వస్తే ఆ కంపెనీలోకి వెళ్ళి ఒక వర్కర్ని తీసేస్తే ఆ వర్కర్కు 3 నెలల జీతం ముందే ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు మిమ్మల్ని చట్టాలు 3 నెలల జీతం ముందే ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఇతను మళ్ళీ ప్రత్యామ్నాయం ఇంకేదైనా కంపెనీలో వర్క్ దొరికిందాకా ఇతను 3 నెలలు ఖాళీగా ఉన్న తన కుటుంబాన్ని పోషించుకునేటట్టుగా 3 నెలల జీతం అడ్వాన్స్గా ఇస్తుంది. ఎందుకు? వీడు రేపు
ఆర్థికంగా ఇబ్బంది పడి రోడ్డు మీద పడొద్దని అది కార్మిక లేబర్ చట్టంలో ఉంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు తెలుసు అతనికి ఇన్ని లక్షల మంది ఆటో రంగాన్ని నమ్ముకొని బతురు కదా, ఈ ఫ్రీ బస్సు మందు వలన మరి రోడ్డు మీద పడతారేమో, వీళ్ళకి ఏదన్నా ఒక స్కీమ్ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నది కదా. అవునండి, అర్ధరాత్రి ప్రకటన చెప్పలేదండి. ఆలోచించరు, ఏ ప్రభుత్వం ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు? ప్రభుత్వం బాధ్యత అది. ఫ్రీ బస్ ఇవ్వటం అనేటువంటిది ఒక వర్గం చేశామండి. కాదండి. కిషన్ నువ్వు నా కోసం ఏం చెప్తావు? నేను అడగాలి కదా, నేను ఓటర్ని. నేను వింటాను. నేను ఓటర్ని సార్, నేను ఓటర్గా. మీరు ఓటర్ అయితే మాత్రం నేను అడగొద్దు. కాదు, మీరు నాకేం చెప్తావు? నేను అడగొద్దు. మీకు ఎన్నికల్లో ఏదైనా హామీ ఇచ్చుండి అది అమలు చేయకపోతే అడగాలి. అవును, హామీ అడుగుతున్నాం కదా. మరి హామీ ఇచ్చుండి ఏమర్చారు? మాకేమి ఇచ్చిండు? సంవత్సరానికి 12,000 అది అడగండి. ఇస్తాన్నారు. అది అడగండి. సంక్షేమ బోర్డు ఇస్తాడు, సంక్షేమ బోర్డు ఇస్తాడు, సంక్షేమ బోర్డు ఇస్తాడు. అది కూడా నేను కూడా అడుగుతున్నా. కానీ ఈ సంవత్సరానికి 12,000 అనేది ఒక రోజు డ్రైవర్ కు 30 రూపాయల అది పైసలు పడుతుంది. కాదండి. సంవత్సరానికి 12,000 హామీ కాదు. విషయం చెప్తున్నాను నేను. రోజుకి 30 పడుతుందా 20 పడుతుందా పక్కన పెడితే ఎన్నికలు వాళ్ళు ఇచ్చిన హామీ అంతవరకు మీరు అడగండి. ఎన్నికలు వాళ్ళు ఇచ్చిన హామీ అంతవరకు ఎందుకు అడుగుతాం సార్? 2 అడుగుతాం. ఏది అడుగుతారు? ఇప్పుడు అడగండి. అడగాలి డీజిల్ సమస్య అడుగుతా, నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయాలని అడుగుతా. కానీ అప్పుడు అడగండి, ఇచ్చిన హామీని అడగండి. ప్రజలకు అప్పుడున్న ఆటో డ్రైవర్లకు ఇంత ప్రమాదం జరుగుతుందని గ్రహించలేవరు. ఆ రోజు ఇది గ్రహించి ఉంటే ఈ ఫ్రీ బస్సు వలన ఇంత నష్టం జరుగుతుంది, మాకు గిరాకీ కాక రోడ్డులో పడతామని ఆటో డ్రైవర్లు ఆలోచించుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు కాదు. ముందు నుంచి ప్రిపేర్ చేశారండి. ఎన్నికలప్పుడే చెప్పేశారు ఆ మాట. రెండోది మీకు ఢిల్లీలో జరిగింది, బెంగళూరులో జరిగింది. అవగాహన లేదు. ఈ ఫ్రీ బస్సు వల్ల నాకు ఫోన్లు వచ్చి మా వాళ్ళంతా దంద అయితే లేదు, గిరాకీ అయితే లేదు అని చెప్పినాక మేమే కన్ఫ్యూజ్ అయినా. అంటే ఇన్నాళ్ళు మహిళలు ఎత్తున గిరాకీ అయిందని ఆలోచన చేసి మేము సర్వే చేసి జిల్లాలు టౌన్ ఒక నెల రోజులు తిరుగుతా కానీ అర్థమైంది. అక్కడ ఏం అర్థమైంది? మహిళలతో పాటు భార్యతో పాటు భర్త కూడా బండి ఎక్కుతుండు, ఆ బస్సే ఎక్కుతుండు. వాళ్ళకు సబ్సిడీ లెక్క అయిపోయింది. అది మాత్రమే కాదు, అసలు వెహికల్స్ అమ్మొద్దు. మేము బంద్ చేయమని చెప్పండి. ఇంకా మేము బంద్ చేయమని చెప్తలేం. ఏదైతే మీరు ఇలా 12,000 ఇస్తారని చెప్పిర్రో దాంట్లో ఎంత ఇస్తారో దాని నెల రూపంలో ఇవ్వని చెప్తున్నాం. వాళ్ళు చెప్పిందే నెల రూపంలో. అంటే నెలకు 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు వస్తాయి అంతేనా? 12,000 అంటే సంవత్సరానికి అన్నాడు. అదే సంవత్సరానికి నెలకి ఏమంటున్నాం మేము? అది నెలకు 1,000. నెలకు 1,000 ఎంత ఇస్తాడు సార్? నెలకు 12,000. 12,000 ఇస్తావా? 10,000 ఇస్తావా? నీకు ఎంత ఎలిజిబిలిటీ వద్దావు? 10,000 తగ్గకుంటే 10,000 తక్కువ సాధ్యం అండి. 10,000 తగ్గకుంటే ఇవ్వండి. సాధ్యం అసలు అది. మరి మీరు ఎట్లా చెప్పారు? అదన్నా చెప్పాలి కదా. ఎన్నికల్లో కాదు, ఎన్నికల్లో ఎన్నికల హామీలో 12,000 ఇస్తానన్నారు. కాదండి, 12,000 సరిపోవు. మా జీవితాలు ఈ ప్రీ స్కీమ్ వాళ్ళు దెబ్బతిన్నాయి కొంత. సో 12,000 సంవత్సరానికి 24,000 ఇవ్వండి అంటే ఒక జెన్యూనిటీ. లేదు 36,000 అంటే ఒక జెన్యూనిటీ సంవత్సరానికి. లేదా అది సంవత్సరానికి ఒకసారి అవుతుంది, నెల తరపున 2-3,000 ఇవ్వండి అంటే ఒక జెన్యూనిటీ. లేదా పెన్షన్ రూపంలో ఇవ్వండి మాకు అంటే ఒక జెన్యూనిటీ. నెలకు 10,000 అనేది ఒక జెన్యూనిటీయా? వినండి. ఇప్పుడు నిన్న మీరు అసెంబ్లీ చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారా? మాట్లాడొచ్చా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ, నేను కూడా వినండి సార్, ఆడికే వస్తున్నా. ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన కొంత స్టడీ అయ్యనికి ఒక కమిటీ వేసిండు, ఆటో ఎక్కిండు, పోయిండు. నిజంగా ఆటో డ్రైవర్లకు ఏ పద్ధతిలో జరుగుతుందని స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసిండు. చెప్పదలుచుకుంది రవాణా శాఖ మంత్రి తప్పు మాట అని చెప్పదలుచుకున్నారు. ఆ పాయింట్ చెప్పండి. కేటీఆర్ ఏదో ఎక్కిండి సార్. ఓ రాజకీయ పార్టీ కాదండి, రాజకీయ పార్టీ రవాణా శాఖ మంత్రి, ప్రభుత్వంగా ఉన్న మంత్రి మీ మీద ఏం మాట్లాడాడు? ఆటో వాళ్ళ మీద ఏమైనా మాట్లాడాడు చెప్పండి. తప్పు మాట్లాడకపోతే ఇప్పుడు చెప్పండి. రవాణా శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ, అరే బాబు మీరు 2 నెలల నుంచి ఆందోళన చెందుతున్నారు, ఈ స్కీమ్ వల్ల మీకు ఇంత నష్టం మేము కూడా ఊహించలేదు, కాబట్టి ఇదిగో తక్షణం ఒక పలానా స్కీమ్ మీకు అమలు చేస్తున్నా, మీరు ఆందోళన బంద్ చేయండి అది చెప్పండి. ఇది చెప్పకుండా కేసీఆర్ హరీష్ రావు అసెంబ్లీకి ఆటోలు ఎందుకు వచ్చిండు? ఆ పార్టీ చేసినట్టుంది కాబట్టి వాళ్ళు అట్లా అన్నారు. సరే, రాజకీయ కామెంట్ మీకెందుకండి? మీరు ఇప్పుడు అన్నారు ఒక ఇందాక మీరు అన్నదంటే ఒక పాయింట్ నేను తీసుకుంటా. ఆ పాయింట్ ఏంటంటే మాకేం చేస్తారు, మేము పట్టిన పథకం వల్ల ఆటో వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళకి ఇది మేము చేయగలం, ఇది వాళ్ళకి హామీ ఇస్తున్నాం, ఇది చెప్పండి అని అడిగారు. అది జెన్యూనిటీ, అది అడగండి. మీరు అన్న పాయింట్ లో నుంచి ఈ పాయింట్ ఓకే, మీకు వేరే రాజకీయాలతో మీకు సంబంధం లేకుండా ఆటో వాళ్ళ సమస్యలు. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, మీరు ఇందాక అన్న పాయింట్ లో నుంచి సంవత్సరానికి 12,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు అది సరిపోదు.
మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ఇదే సుందరయ్య భవన్లో హైదరాబాద్ బాలింగపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను మారయ్యను నేను తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ యూనియన్ పక్షాన అందరి డ్రైవర్లు అక్కడ పిలిపించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని రాబోయే కాలంలో ఈ ఉచిత బస్సు వలన ఇలా అనేక మందికి ఆర్థికంగా నష్టపోయారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తా అని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీ ప్రకటించిందో అది సంవత్సరం కాదు నెలవారీగా 15,000 ఇవ్వని మొట్టమొదటిగా ప్రకటించిన ఏకైక వ్యక్తి నేనే సార్. మీరు ఎంతసేపటికి నేను ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది అందుకే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారని ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పింది చెప్పండి సార్. మీ ప్రశ్నకు మనం మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా అర్థమవుతుంది. చాలా మంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. మేము అడిగిన మొదటి డిమాండ్ ఏదైతే 12,000 అన్నారో అది 15,000 నెలల వరకు ఇవ్వండి. సాధ్యమా అసాధ్యమా ఎంత ఇస్తాం అనేది ప్రభుత్వం ఒక నిమిషం సార్ ప్రభుత్వం మీరు తెలుసుకోవాలి. రెండో డిమాండ్ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటోమోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామన్నారు. మేమేమన్నాం ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ బోర్డు ఇవ్వండి క్లియర్గా చెప్పినాం. మూడోది ఏం చెప్పినాం ఇది లేట్ చేయకండి. లేట్ చేయడం వల్ల మేమంతా ఆందోళన చెంది అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈఎంఐలు కట్టలేని పరిస్థితికి వచ్చారు. ఈ తొందరగా మీరు దీని మీద చర్య తీసుకొని చెప్పినాం. ఇంత క్లారిటీగా చెప్పినాం. మీరు ఇప్పటి వరకు అసలు ఏ డిమాండ్ ఏం చేయాలో క్లారిటీ లేదు. ఆ డిమాండ్కు మద్దతుగా ఓ రాజకీయ పార్టీ వస్తుంది. ఏ పార్టీ అయినా వస్తుంది. ప్రజల డిమాండ్నే రాజకీయ పార్టీ ముందు డిమాండ్ కోసం ఎప్పుడు కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలేండి. మాకు తెలుసు అది వేరే వారు రారు. సార్ వాళ్ళ రాజకీయాల కోసం తప్ప మిగతా ఎవరు కమ్యూనిస్టులు ఒక్కలే ఉద్యమాలు కమ్యూనిస్టులు అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఉదాహరణ సార్ నేను ఒక మెడిదికి మాట్లాడతా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ చిన్న పెద్ద ఏదో తప్పులు ఎండగడుతున్నాయి కదా ఇలా ప్రబిల్ నమ్మారు. అయితే రాజకీయ కామెంట్ ఎందుకు రాజకీయ కామెంట్ చేస్తారు సార్ బరాబర్ చేస్తారు. నాకు ఇప్పుడు నా కడుపున వచ్చింది నేను ఏదో ఎమ్మెల్యే కాడికి పోతా మినిస్టర్ కాడికి పోతా. వినండి సార్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే చీరి చింత కడుతుండే. ఇవాళ ఇదే పథకము బీఆర్ఎస్ పార్టీ తెచ్చుంటే ప్రతిపక్షాలు ఉంటే చేస్తుండే. అంత తెలివైన రేవంత్ రెడ్డి. నేను తెలియకు అంటలేను. ప్రజలను విషయాన్ని పబ్లిక్ చెప్పడం వల్ల దిట్ట రేవంత్ రెడ్డి గారు చేస్తుండే. ఇవాళ మరి బీఆర్ఎస్ చేత రాజకీయం అని మీరు ఎట్లా అంటారు? సరే నేను మొత్తంగా పొన్నం ప్రభాకర్ గారు మీరు రవాణా శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మీకు ఆటో డ్రైవర్ తరఫున చేసే విజ్ఞప్తి ఒక జర్నలిస్ట్గా నేను కూడా చేస్తున్నాను. వారు రోజువారీ జీతం మీద అంటే వాళ్ళు బేరం మీద ఆధారపడి బతికే బతుకులు అవి. వాళ్ళు ఇవాళ ఒక సమస్యల్లో ఉన్నామని చెప్తున్నారు. మనం ఎప్పటి నుంచో ఆటో వల్ల నేను ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి ఒక సిఐటియుతో అనుసంధానంగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు జర్నలిస్ట్గా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి అనేక సంఘాలు నా ముందే ఎప్పటి నుంచో ఆటో సమస్యల మీద పోరాడుతున్నట్టు ఒక యూనియన్ లీడర్ నా ముందే ఉన్నారు. వాళ్ళతో అనుసంధానం ఉన్న వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రీ బస్ స్కీమ్కి దీనికి సంబంధం లేదు, అది వదిలేయండి. అది వదిలేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆటో వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది ఈ డీజిల్ మీద ట్యాక్స్లు ఎత్తేయండి ఒకటి. రెండోది వారు రోజు రోడ్డు మీద ఉండేవాళ్ళు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. రెండోది వాళ్ళకి పొద్దాక ఆటో తోలటం వల్ల వచ్చేటువంటి హెల్త్ సమస్యలకి ప్రీ ఇన్సూరెన్స్, వాళ్ళకి ప్రీ హెల్త్ ఇన్సూరెన్సు అలానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కల్పించండి. అలానే ఆటోలు కొనుక్కునేటప్పుడు ట్యాక్సులు ఎంత ఉన్నాయో అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు. ఆటోలు కొనుక్కునేటప్పుడు ప్రభుత్వం వేసే ట్యాక్సులు కట్ చేసేయండి. అలానే వాళ్ళకి ఇతరత్వ సౌకర్యాలు కల్పించండి. రెండోది ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి 12,000 వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, అది నెలవారీగా ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, వృద్ధులకి ఇస్తుంది, వితంతువులకి ఇస్తుంది, తర్వాత అనేక రకాల వర్గాలకి ఇస్తుంది. అలానే పాపం ఆటో వాళ్ళు కూడా వాళ్ళు రోజువారీ వేతనం బతికే వాళ్ళు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఇస్తే కుదరదు కాబట్టి నెలవారీ దాన్ని ప్లాన్ చేయండి. ఇవాళ కేటీఆర్ డిమాండ్ చేసినట్టు ఇంకోటి డిమాండ్ చేసినట్టు ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేయలేను, కానీ ఒక పద్ధతిగా ఒక అంచనాగా మీరు ఇచ్చిన 12 కాక ఇంకేమైనా ఇవ్వగలరేమో. ఎందుకంటే వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు, మీరు పెట్టిన స్కీమ్ వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు. కానీ అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత రవాణా ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలేదు. ఈఆర్ సీఎం పొజిషన్లో మీరున్నా సరే, రేపు ఇంకొకరు ఉన్నా సరే, నేను వాళ్ళందరినీ డిమాండ్ చేస్తా. ఉచిత రవాణాని ప్రజలందరికీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని తగ్గించేసి
ప్రభుత్వ రవాణాని పెంచాల్సిన బాధ్యత మీదే. ప్రైవేట్ రవాణా నష్టపోయే ప్రతి ఒక్కళ్ళకి ఏ మేరకు ఇతర ఉపాధి చూపించగలమో దాన్ని చూపించే బాధ్యత మీదే. ఈ రెండు బాధ్యతలు మీవే. ఎందుకంటే ఒకదానికి ఇంకోటి అనుసంధానంగా ఉంటుంది. ఇందాక నేను ఒక క్వశ్చన్కి సమాధానంగా కూడా ఇప్పుడు మేము నష్టపోతున్నప్పుడు ఒక ఉద్యోగి ఉపాధి కోల్పోతున్నప్పుడు 3 నెలల జీతం ఇస్తారు కదా, మాకు ఇవ్వరా అని చెప్పేసి అడిగారు. అది జెన్యూన్ డిమాండ్. అలాంటి డిమాండ్ మీద మీరు ఆలోచించేసి వాళ్ళకి ఇతరత్ర ఉపాధి మార్గాలు ఏమన్నాయో అవి కూడా చూపించే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ సమస్యల మీద అర్జెంటుగా మీరు ఏం చేయగలరో అది చెప్పండి. అది చేసిన తర్వాత వాళ్ళ వరకు ఏమొస్తుందో వాళ్ళు చెప్తారు. అదే క్రమంలో ఆటో డ్రైవర్లు రాజకీయ వ్యూహంలో ఇరుక్కోవద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన స్కీములకి మీ డిమాండ్కి సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా మీ సమస్యల మీద నిలబడండి, పోట్లాడండి. మీకు ఎప్పుడు మీడియా అండగా ఉంటుందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.